రైట్, ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి పంచలింగాల కర్నూలు జిల్లా జైలుకు దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. ఒక అరగంటలో సాగగలిగే ప్రయాణం గంటల తరబడి ప్రజా అభిమానం మధ్య తండోపతండాలుగా వచ్చిన ప్రజలవచ్చు, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రేణుల మధ్య జరుగుతున్న పర్యటన మనం చూస్తున్నాం. మరోవైపు పంచలింగాల జిల్లా జైలు వద్ద మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, జైలు వద్ద ఏంటి సిచ్యువేషన్? వినిపిస్తుందన్నమాట. హరి ఎన్ని ఆంక్షలు విధించినా యొక్క చెక్ పోస్టులతో అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ గోడలు పలగొట్టుకున్నట్టుగా ఈ యొక్క అభిమానులంతా పెద్ద ఎత్తున కర్నూలుకి చేరుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రతి చోట చెక్ పోస్ట్ పెట్టి ఈ యొక్క పర్యటనను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ ఈరోజు జగనన్న అభిమానులంతా పెద్ద ఎత్తున యొక్క కర్నూలుకి తరలి రావడం జరిగింది. జన సమూహంతో పూర్తి స్థాయిలో యొక్క ప్రజలైతే నిండిపోయినారు, నీరాజనం పడుతున్నారు. తమ నేతను చూడడానికి, తమ కోసం వస్తున్న నేతను కలవడానికి ఎంతో తండోపతండాలుగా ఈ యొక్క జనాలైతే తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మీరు చెప్పిన విధంగానే గంటల తరబడైనా కానీ వేచి ఉండి ఆ యొక్క తమ నేతను చూడడానికి మాత్రం బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ జన సమూహంతో పూర్తి స్థాయిలో యొక్క తమ అభిమానాన్ని చాటుకున్న పరిస్థితి. ఒక పక్కన పోలీసుల ఆంక్షలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ ఏ విధంగానైనా తాము తమ నేతను కలవాలనే ఒక ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా జైలుకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నీరాజనం అయితే ప్రజలైతే పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే అక్రమ కేసులతో ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే వీరుపాక్షిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కర్నూలు జిల్లా జైలుకి రాబోతున్నారు. ఇక్కడ ములాఖాతులో అతన్ని పరామర్శించున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏదైతే అండగా ఉండాలనేది పూర్తి స్థాయిలో అండగా ఇస్తూ వారికి తాము ఉన్నామనే ఒక భరోసా కలిగిస్తూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కొద్దిసేపట్లో యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కర్నూలు జిల్లా జైలుకి రాబోతున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మొదటగా మాజీ ఎంపీ బుట్టారేణుకు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చు ఈరోజు చూస్తున్నట్లయితే గంటల తరబడైనా కానీ వేచి చూస్తున్నారు, ఎంతో అభిమానాన్ని కూడా చూపుతున్న పరిస్థితి కదా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం జగనన్న ఇక్కడ కర్నూలుకి ఎమ్మెల్యే గారిని ములాఖాతుకు వస్తున్న దాని సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎక్కడికి ఎక్కడ ఆంక్షలు పెట్టి ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా ప్రతి గ్రామాల దగ్గర, మండలాల దగ్గర, ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళని అడ్డుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వకుండా అసలు సామాన్య ప్రజలను కూడా తిరగనివ్వనంత కట్టుదిట్టం చేశారు. కానీ అభిమానం అనేది ఆంక్షలని దాటుకొనైనా వస్తుంది అని ఈరోజు కర్నూలు డిస్ట్రిక్ట్లో, కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా ఈరోజు నిరూపించారు. ఎక్కడికక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ జనం ఆ విధంగా ఇంతమంది జనం అన్నకు నీరాజనం పలకడానికి వచ్చారు. అన్న జగనన్న మాట, జగనన్నని చూడాలి అన్న ఒక ఆశతో ఈరోజు మీరు చూసి ఉంటారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజానాయకుడిని, ప్రజల్లో ఉండే ఆ నాయకుడి మనసుని తాకేందుకు ప్రజా అభిమానం అనేది అది ధీటుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. మమ్మల్ని కూడా ఎక్కడికక్కడ ఎవరిని వారిని అలా ఆంక్షలు పెట్టేసి ఆపివేయడం జరిగింది. అయినా కూడా అన్న జగనన్న అన్న ఒక మాట ప్రజల్ని అలా లాక్కుని అలా తీసుకుని వచ్చింది. కూటమి ప్రభుత్వం శ్రీకాకుళంలో సక్సెస్, వైజాగ్లో సక్సెస్ అయింది. ఇప్పుడు కర్నూలులో కూడా అవ్వకూడదు అన్న ఒక కోణంలో ఈరోజు అదేదో మనకి కర్ఫ్యూ పెట్టేసి లైక్ ఏమో ఇంకా మనకు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చేసి మనల్ని అటాక్ చేస్తుంటే ఏ విధంగా అయితే ఆంక్షలు పెడతారో ఆ విధంగా కట్టుదిట్టలు చేశారు. బట్ అయినా కూడా అన్న అభిమానం ఇలా లాక్కొని వచ్చింది. సో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ జైలు దగ్గర ఉన్నాం, అన్న ఇప్పుడు రాబోతున్నారు. ఇంత సమయం పట్టిందంటే మీరే ఆలోచించుకోండి. ఎక్కడికక్కడ అన్నని ముందుకు రానివ్వకుండా జనాలు ఆ విధంగా అన్నతో ఆదరణ కావాలి, అన్న ఒక్క పలుకు, అన్న ఒక్క నవ్వు కావాలి అనేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు గంటల కొద్దీ. సో ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు ప్రయత్నించినా కూడా జగనన్న ప్రేమ అభిమానాలను
ప్రజల్లోకి పోకుండా ఆపడం మటుకు అసాధ్యం. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ యొక్క అక్రమ కేసులు పెట్టడము, దౌర్జన్యాలు చేయడము మొదటి నుండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం. ఈ యొక్క ఎమ్మెల్యే విరూపాక్షి కేసు విషయంలో చూసుకున్నట్లయితే అది పూర్తిగా వాస్తవం కాదు అనేది నిర్ధారణ అయింది. మరి ఇటువంటి కేసులు పెడుతున్న వీరిని ఎండకట్టడానికి ఈరోజు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు కదా, ఏ విధంగా ఉందంటారు? ఈరోజు వీళ్ళు పెట్టిన అక్రమ కేసుకు కారణంగా వాళ్ళకి చెంప దెబ్బ కొట్టినట్లు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు పొద్దున నుంచి 8 నుంచి మాకు అవే ఫోన్లు, మేడం మమ్మల్ని మేము వస్తుంటే జగనన్నను చూడడానికి అక్కడ ఆపినారు ఇక్కడ ఆపినారని చెప్పేసి మా నియోజకవర్గం నుంచి నాకే ఎన్ని ఫోన్లు వచ్చినాయో. ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారో మాకే అర్థం అవుతలేరు. వాళ్ళు ఎంతో ప్రేమతో ఈరోజు మా నాయకుడిని చూడాలనే స్వతంత్రం కూడా లేదా, ఈ రాష్ట్రానికి అయితే స్వతంత్రం లేదా మేడం అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. అయినా కూడా ఈ కూటమి వాళ్ళకి ఎందుకు దడ పుడుతుందో మాకు అర్థం కాలేదు. అంటే ఎక్కడ జగనన్న వెళ్తే అక్కడ జనాలు విపరీతంగా జిల్లాకు మించి వస్తున్నారని చెప్పేసి ఒక ఆంక్షలు పెడితే కర్నూలు 0, అక్కడ ఎవరు అభిమానులు లేరు, రాయలసీమలో అనిపించాలని చూసినారు. నేను ఒకటే చెప్తున్నా, మరి సూర్యునికి ఎలాగైతే అరచే అడ్డం పెట్టి ఎండను ఆపగలుగుతారా, అలాగే జగనన్న అభిమానాన్ని మీరు ఆంక్షలతో ఈరోజు ఆపగలిగారా అని చెప్తున్నాను. మీరు ఎంత పోలీసుకు ఒత్తిడి తెచ్చి ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి జైలుకు రావడానికి ఇప్పటికే సమయం 4 hours అవుతుంది అన్న, ఇక్కడికి ఇంకా చేరుకోని పరిస్థితుల్లో జనాలు కాన్వాయ్కి అడ్డం పడుతూ జై జగనన్న నినాదాలతో ఈరోజు నిజంగా కూటమి గుండెలో ఈరోజు నిజంగా వాళ్ళకి వెలక్కాయ పడినట్లుంటుంది. ఇదేంటి రా దేవుడా, ఇన్ని ఆంక్షలు పెట్టి ఇంత పోలీసులు పెట్టినా కూడా ఎటు నుంచి వచ్చినారని చెప్పేసి ప్రేమ అంటే ఇది రాని ఈరోజు నిజంగా వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నా. మీరు ఎప్పుడైనా ఒకటే తెలుసుకోవాలి, అక్రమ కేసులు పెడితే జనాలలో ఇలాగే ఉంటుంది అభిమానం. మీరు అక్రమ కేసులు పెట్టి అడ్డంగా ఇరికిచ్చి అడ్డంగా జైలుకు పంపిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, మేము జగనన్నని ఖచ్చితంగా ఆయన అభిమానాన్ని చాటి చూపుతామని ఈరోజు నిజంగా కర్నూలు గడ్డ అంత కదిలి ఈరోజు జగనన్నని చాలా మరి రావడానికి జైలుకి 4 గంటల టైం పట్టిందంటే అభిమానం చూడండి. ఇంకా ఇంతవరకు కూడా ఇక్కడికి రాని పరిస్థితిలో ఈరోజు జనాల మధ్యలో మా జగనన్న ఉన్నాడు. ఇప్పటికైనా తెలుసుకొని ఈ అక్రమ కేసులు అనేది మీరు చాలించి మీరు ఏం చెప్పారో రాష్ట్రానికి అప్పుడు ఎలక్షన్లో అవి చేసేకి ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే బార్గేట్స్ని అడ్డుపెట్టడము, ఆంక్షలు విధించడము, ఇట్లా రకరకాలుగా ఏదైతే అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే చేశారో మరి అది సక్సెస్ అయిందంటారా? ఈ రోజున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ములాఖత్ ద్వారా ప్రస్తుత శాసనసభ్యులు బీసీ వర్గానికి చెందినటువంటి విరూపాక్షి గారిని కలవటానికి రావటం సందర్భంగా జిల్లాలో ఎక్కడిదక్కడనే వారు రాకుండా ఎన్ని రకాలుగా అక్షింతలు వేస్తున్నారంటే ప్రతి చోట అంటే మేము ఆదోని నుంచి వస్తూ ఉంటే ప్రతి గ్రామం దగ్గర కూడా వాళ్ళు చెక్ పోస్ట్ లాగా పెట్టి వెహికల్స్ ఆపి అంటే జన సంతోషాన్ని ఎక్కడ వీలైతే అక్కడ ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని ఫెయిల్ చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వం కన్నటువంటి కళలు వాళ్ళు ఏదో ఊహించారు, కానీ అది జరిగింది వేరు.